विद्यार्थी मेलको भविष्य कापाडको 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 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలు యువకులు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే దాదాపు 120 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో. అదేవిధంగా అమ్మఒడి కింద దాదాపు 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వకుండా చేశారు. అంటే రకరకాలైనటువంటి కండిషన్స్ పెట్టి అమ్మఒడి వారికి వర్తింప చేయకుండా వాళ్ళ కుటుంబాల్ని మరి ఈరోజు చదువుకు దూరం చేసేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది చాలా దారుణం. ఈరోజు కాలేజెస్లో అంతా కూడా గతంలో ఎప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ పైన విద్యార్థులు ఒత్తిడి చేసేవాళ్ళు కాదు. ఈరోజు ప్రభుత్వం బకాయిలు ఉంటే దాదాపు 1660 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద బకాయిలు ఉంటే ఆ బకాయిలు విద్యార్థుల తల్లిదండ్రుల పైన మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు. అంటే పూర్తిగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ మరి ఎత్తివేయడం కూడా జరిగింది. దాన్ని పూర్తిగా కూడా రద్దు చేయడం జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థలో గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం 3వ ప్లేస్లో ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19వ స్థానానికి దిగదాచినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. నేనేదో నాడు నేడు కింద బిల్డింగ్లు కడుతున్నా, మరి ఏదో ఊర్లో ఉండే స్కూళ్ళు నేను రూపురేఖలు మార్చేస్తాను అంటున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్కు సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. టీచర్స్కు ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు ఇంగ్లీషు మేము నేర్పిస్తామని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేదు, నాణ్యమైనటువంటిది లేదు. గ్రామాల్లో ప్రాథమిక విద్య కానీ ప్రాథమికోన్నత విద్య కానీ పూర్తిగా కూడా ప్రైవేట్ స్కూల్స్కు స్టూడెంట్స్ వెళ్ళి ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్నారు. నేనేదో గ్రామాల్లో మరి కార్పొరేట్ స్థాయి లెవెల్లో నేను గ్రామాల్లో విద్య చెప్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ స్కూల్స్కు మరి ప్రైవేట్ స్కూల్స్కు వ్యవస్థనంతా కూడా పంపించేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. ఇంకొక పక్క వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా అటుపక్క వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో నెలకొందనడానికి ఎందుకంటే ఉదాహరణ లేవు. ఖచ్చితంగా కూడా విద్యార్థులే భావి పౌరులు, విద్యార్థులే రేపు మనకు దేశానికి రేపు రాబోయేటువంటి ఆస్తి మరి అన్నీ కూడా. అటువంటి వారిని నాశనం చేసేటువంటి పరిస్థితి ఈ స్థాయిలో చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కాదు. కానీ అందుకే ఖచ్చితంగా కూడా విద్యార్థులు మేలుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే రకంగా కొనసాగితే రాబోయే తరంలో విద్యా వ్యవస్థనే లేకుండా నాశనం చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేలుకోమని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తుంది.